దయచేసి అందరూ ఆ వెనక జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. డాక్టర్ ముందుకు పెట్టాలా? కనిపించట్లేదు సరే. ఇటు తీసుకో. దండలు వేద్దాము అందరూ. స్మైల్ ప్లీజ్. వచ్చాడయా. ఇన్ఛార్జి అలాగే శివకృష్ణ గారిని కూడా రావాలని మనవి చేస్తున్నాను. ఇంకా అందరు గ్రామ పార్టీ అధ్యక్షులు మెయిన్ సీనియర్ నాయకులు పిలవాలి, స్టేజీ అటు అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటూ ముందరగా మన అధ్యక్షుడు బ్రహ్మరాజు అందరూ కండవులే అని ఇస్తారు. అందరికి ఇచ్చేసి చంద్రశేఖర్ గారికి నవ్వుతూ ఇక్కడ ఫోన్ మాట్లాడు, కొంచెం దగ్గర జరుగు. ఇక్కడ ఇక్కడ ఇదే మా స్మైల్. ఓకే, ఒక చేత్తో కుదరదు, ఎరం చెప్తే. ఎంపీపీ గారు చంద్రశేఖర్ గారిని, అలాగే కనపర్తి గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, అక్కడ ఉన్న చేట్ల నారాయణ గారు, అలాగే వినోదరామ పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారు ముందుకెళ్ళమని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. కొన్ని విషయాలు మనకి రుచించవు, ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే మనం ఇట్లా సామరస్యంగా పోతే ఎలా అనేది కొంత ఇది ఉంది. అవన్నీ గమనించి ప్రజల మన్నన పొందే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 19కి తర్వాత పార్టీలో కనపడని మనుషులు చాలా మంది చాలా రకాల. అలాగే నాలుగుపాడు మండలంలో ఎంటర్ అయిన తర్వాత కూడా మన నాలుగుపాడు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మహిళలకు ముఖ్యంగా చూస్తే అందరూ కూడా బస్సుల్లో వచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మన రైతులు ఇక్కడ మనకు వచ్చినప్పుడు కూడా ఇందాక మన జయంత్ బాబు చెప్పినట్లు ఇక్కడ ఈ గ్రామంలో రైతులు పాదయాత్ర చేస్తుంటే అప్పుడున్న ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఆ రోజు మీరు చేసిన చొరవ స్ఫూర్తి వల్ల రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే నడిచి వెళ్తా ఉంటే పెద్ద పట్టించుకోరు, ఆపి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీరందరూ ఎదురు తిరిగి వారిని నెట్టేసి మీరందరూ కూడా సంయుక్తంగా అందరూ పార్టిసిపేట్ చేసినందువల్ల రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఊపెత్తుకున్న పరిస్థితి మా నియోజకవర్గంలో రావడం, ఒంగోలు నియోజకవర్గం, అలాగే కొండేపి అన్ని చోట్ల కూడా ఉవ్వెత్తున
ఎగిరిపడటం, జనాలు కూడా అందరూ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటినీ మనం మేళవించుకుంటే ఈరోజు మన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వాములు అయ్యాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు మన ఈ మండలం నుంచి మన వీర చౌదరి మనకి సుమారు 2 రోజులు మనం ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఆ రోజు చూసాం మన గ్రామంలో మన మండలంలో అందరూ కూడా సంయుక్తంగా పార్టిసిపేట్ చేయటం, గ్రామంలో అందరూ వచ్చి మనం నిరాదీక్షకి సంఘీభావంగా తెలపడం కూడా మేము చూసాం. ఒక మంచి శుభపరిణామంలో మనం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా మనం ఒక ఆలోచనలో ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా చేయాలని అనుకుంటాం, కానీ కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వవు. ఎందుకంటే మన ప్రభుత్వం, మన నాయకులు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనే ఆలోచనతో ఉంటారు. అలాగే డెవలప్మెంట్ విషయంలో ఎక్కువగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉంటారు తప్పితే కక్షలు కార్యాలయాలకు పోయే వ్యక్తిత్వాలు కాదు. అలాగే మనం కూడా అదే అలవాటు పడిపోయాం. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు సమస్యని సృష్టించాం, సమస్యను పరిష్కరిస్తాం. మన ప్రభుత్వం, మన నాయకుడు, అధినాయకుడు మనం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వం తీసుకురావటం, తర్వాత దాన్ని స్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని కొనసాగిస్తూ ఎప్పుడు ఉన్నా సరే మనం ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే సమస్యలని, రోడ్లు కానివ్వండి, అలాగే మన రైతు వారికి సమస్యలు కానివ్వండి, అలాగే ఇంకేమైనా పెన్షన్స్ కానివ్వండి, అలాంటి సమస్యలు తీసుకొచ్చి నాయకులకు తెలియపరిచి వాటన్నిటిని కూడా మనం ఎంత పూర్తిగా ఎంత త్వరగా మనం పరిష్కరిస్తామనే దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆలోచించండి. మనం ప్రతి ఒక్కరిని, ప్రతి గ్రామంకి ఏ రకంగా సేవ చేశాం, మండలానికి ఏ రకంగా సేవ చేశాం అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించి, మీ మండలంలో మంచి నాయకులు ఉన్నారు. వేరే ఎప్పుడు కూడా మీ అందరిలో ఎప్పుడు చూసినా సరే ప్రజల్లో ఉండే వ్యక్తి, వారికి మీరు అందరూ కూడా తోడ్పాటునిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం సమావేశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా నేను ఈ వేదిక మీద ఉన్న సీనియర్ నాయకుడు ఏరీ చౌదరి గారిని ఇది ఒక కుటుంబంగా నడపమని నేను మరీ ప్రార్థిస్తున్నాను. మన తల్లికి 4 బిడ్డలుంటే 4 ఒక రకంగా ఉండరు, అభిప్రాయ భేదాలని ఉంటాయి. అయితే అభిప్రాయ భేదాలు ఉండా ఆ కుటుంబాన్ని నడపకపోయే ఆ కుటుంబ యజమాని ఎట్లుంటాడో అట్లే ఈ మండలంలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఏరీ చౌదరి గారు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. నాగులపులపాడు మండలం అంటేనే ఇది గడ్డపార్లకు మల్లబడ్డ మలసగడ్డ, నాగులపులపాడు గడ్డ. ఈ గడ్డ బాగుంటేనే చుట్టుపక్కల పల్లెలు అన్నీ కూడా ఈ మండలంలో బాగుంటాయి. ముందు ఇక్కడ స్టడీ కావాలి. ప్రతి ఒక్కళ్ళు మన కోసం కాదు, ముందు మన కోసం కష్టపడుతున్న నారా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారికి కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న మన నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు కానీ, ఏరీ చౌదరి గారు కానీ అందరినీ కాడి కిందకి తెచ్చి అందరినీ ఒక సమాన దృష్టితోటి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరు. మన సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి, జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యూత్ ఐకాన్, మనందరికీ మన పార్టీకి భవిష్యత్తులో మనల్ని నడిపించబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభకు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు తేళ్ల మనోజ్ గారికి, అదేవిధంగా
మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు సోదరులు జయంతి బాబు గారికి, నా ప్రియమిత్రుడు, ప్రతి విషయంలో నాతో పాటు అన్ని విషయాల పయనించే నా మిత్రుడు టంగుటూరు ఎక్స్ఎంపీపీ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జి చిన్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు సీనియర్ నాయకులు రవి గారికి, మన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి డాకా శ్రీనివాసరెడ్డి గారికి, మండల రైతు నాయకులు రైతు అధ్యక్షుడు పున్నారెడ్డి గారికి, అదేవిధంగా మన జాన్సన్ గారికి, మన ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారు రైతు అధ్యక్షులు. అంటే మన యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్నాను, మునోజే అన్ని గ్రామాల్లో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకుల పేర్లు చాలా పేర్లు చెప్పారు. ఇంకా మన సర్పంచులు, ప్రతిపక్షంలో గెలిచిన సర్పంచులు ఉన్నారు. మన బాలకోటి గారు కానీ, అదేవిధంగా అబ్బాయి గారు కానీ, అదేవిధంగా వీరాంజనేయులు గారు, మళ్ళీ మన తిమ్మసముద్రం సీనియర్ నాయకులు మన రవి గారు, మన చిరువానపల్లిపాడు గ్రామ సర్పంచి మన మురళి గారు, గ్రామ నాయకులు అంటే పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ఎంత బాగా పనిచేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఒక 2 నిమిషాలు మీకు అందరికి ఓపుకుంటే అసలు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ దీని పయనం గురించి ఒక 2 నిమిషాలు మీతో అందరితో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో మన మండలమే హైయెస్ట్ మెజార్టీ, 2019లో మన మండలమే మెజార్టీ, 2019లో 154 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన రోజు కూడా ఈ మండలం తెలుగుదేశం పార్టీ మెజార్టీ. ఈ మాట మనం ఎక్కడన్నా మాట్లాడితే ప్రతి వాళ్ళు పెద్ద మనిషిలాగా అంటే మనం తీసుకుంటున్నాం తప్పితే ఏంది అసలు ఈ మండలం ఏంది, ఈ పార్టీ ఏంది, దీనికి ఎక్కడి నుంచి దీని పైన బిగినైంది అనేది చాలామంది తెలుసుకోవాలి. ఇప్పుడున్న మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు 2009 ఎలక్షన్స్లో ఈ మండలంలో ఆయనకు 3000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు తెలుగుదేశంలో 11,000 మెజార్టీ వచ్చిందంటే ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం, నాగలోపులపాడు అంటే తెలుగుదేశానికి పెట్టని కోట కదా అనుకుంటున్నారు. పెట్టని కోట కాదు, 3000 ఓట్లు 2009లో మైనస్ ఈ మండలం. అంటే అప్పటి నుంచి ఇక్కడున్న మతాలు మొత్తం అప్పటి నుంచి ప్రతిపక్షం ఉన్న పార్టీ అధికారంలో ఉన్న లేకపోతే వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నోళ్ళే. వీళ్ళందరి కష్టంతో 2012-13లో మనం ఇదే మండలంలో జెన్కో పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమం నడిపాం, పాదయాత్ర చేశాం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒంగోలు నుంచి మనకి సంఘీభావం ప్రకటించారు ఆ రోజు. అక్కడి నుంచి మనం అప్పుడు జరిగిన లోకల్ పార్టీ అన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనం పైచేయి సాధించాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఆ రోజు కూడా పైచేయి సాధించాం. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ మండలాన్ని 1,154 సీట్లు వైసీపీ సునామీ లాగా వైసీపీ గెలిచిన రోజు కూడా మనం ఈ మండలంలో 1,200 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాం. 3,000 నుంచి 10లో పెరిగాం. నిన్న 2024లో మనం 11,578 ఓట్ల మెజార్టీ సాధించాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ఇంకా చప్పగా ఉన్నారు. మనం మొన్న 5 సంవత్సరాలు అధికారం లేనప్పుడు మన వాళ్ళు చాలా ఉధృతంగా పనిచేశారు. దానికి ఉదాహరణే ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతుంటే
పొరుచూరు కాన్స్టిట్యున్సీలో సాంబశివరావు గారు గుంటూరు కంటే బాగా చేయాలని చెప్పి అమరావతి రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూడడానికి ఉవ్వెత్తులు లేపాడు ఆ ఉద్యమాన్ని. ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపితే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఏమైనా సరే నాగులపల్లిపాడు మండలంలో అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలోకి నాగులపల్లిపాడులో ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున ప్రభుత్వ పెద్దల యొక్క సూచనలతోటి ఏమైనా దీన్ని ఇక్కడ నీరు కార్చాలి, ఇక్కడి నుంచి దీన్ని ఆ 100 మందో 200 మందో లేకపోతే 300 మంది ఎవరైతే అమరావతి రైతులు నడుస్తున్నారో వాళ్ళకే పరిమితం చేయాలి అని చెప్పి పోలీస్ ఆంక్షలు ఏ స్థాయిలో విధించారంటే జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్. ఆ రోజు రాత్రి జస్ట్ వాళ్ళు ఇంకో మా ఇంటికి వస్తారని ఒక 10 నిమిషాల ముందు అరగంట ముందో తెలిసింది నాకు. గోడ దూకి నాగార్జున అదేవిధంగా మనోజ్ వీళ్ళు బళ్ళు తీసుకొని వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పడేసి మండలంలో వచ్చి ఊర్ల మీద తిరగడం జరిగింది. తెల్లారిపోతున్న వర్షం పడుతుంటే పోలీసులు ఇది మొత్తం పోలీసు వలయం చేసేసారు ఈ నాగులపల్లిపాడు విలేజ్ని, ఎటు నుంచి మనుషులు రాకుండా. కానీ ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఎంత నిబద్ధత అంటే నిడమాను డొంకలో నుంచి ఉప్పలపాడులో నుంచి రోడ్లో నుంచి డొంకల్లో ఎక్కడ పడితే అక్కడ అందరూ చదలవాడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎంత నిర్బంధించిన దాదాపు 4-5 వేల మంది వచ్చేసారు. అది తట్టుకోలేని ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఆడ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం, మనకు తోడుగా ఇప్పుడు గుంటూరు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు మనకి ఇక్కడ జిల్లా నాయకులందరినీ అరెస్ట్ చేశారని చెప్పి ఆయన మనకు సంఘీభావంగా రావటం, ఆయన ఆటయానికి ఆయన కూడా చతురాడ దగ్గరికి ఎదురు రావడం, మధ్యాలపాడు నుంచి మన కార్యకర్తలు కొంతమంది మళ్ళీ మన వాళ్ళందరూ అటు నుంచి రావడం, అది చదలవాడ దగ్గర అక్కడ ఏదో జరుగుతుందని పోలీసులు అడావుడి పడి లాఠీ చార్జ్ చేసి అక్కడ పెద్ద గొడవ అయ్యి దానికి మన వాళ్ళు అందరూ తిరగబడి పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఎప్పుడైతే అదంతా టీవీలో రాష్ట్రం అంతా రావడం చూసి అక్కడి నుంచి అందరు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం పెరిగిపోయింది. ఇంకెక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా మనము ఆ గొప్పతనం మంది అమరావతి రైతు ఉద్యమం సక్సెస్ అవడంలో కీలక పాత్ర నాగులపల్లిపాడు మండలానికి. అదేవిధంగా చాలా చాలా చోట్ల అంటే నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే లోకేష్ గారి పాదయాత్ర చిత్తూరులో బిగినైనప్పటి నుండి నేనున్న పాదయాత్రలో ఫస్ట్ మా చంద్ర నేను వెళ్ళాము, మనోజ్ కూడా వచ్చారు, వాళ్ళు ఒక 4 రోజులు 5 రోజులు ఉండొచ్చేసారు. నేనైతే దాదాపు ఒక 20 రోజుల దాకా ఉన్నాను. అప్పుడు నా కాలు యాక్సిడెంట్ అవటం, నేను మళ్ళీ మధ్యలో ఒక 1 నెల రోజులు కాలు కట్టేసుకొని ఇంట్లో ఉండడం, మళ్ళీ అది తగ్గగానే మళ్ళీ వెళ్ళి జాయిన్ అయితే నేను మొత్తం చూసిన దాంట్లో ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత యువగళం స్థితిగతులు మారిపోయినాయి. లోకేష్ గారి కష్టానికి ఫలితం నిన్న ఎలక్షన్లో ఎలా చూసామో ఆయన మొహంలో చిరునవ్వు. ఆ పాదయాత్ర బయలుదేరిన తర్వాత ఆయన ఎన్ని బాధలు భరించుకుంటా ఎంత దీంతో ఇక్కడ దాకా తీసుకొచ్చిందే పాదయాత్ర, ఆయన కాళ్ళు నొప్పులు లేకపోతే కింద కాళ్ళల్లో ఇలా అంటే బొబ్బలు వచ్చి పాపం అలవాటు లేని పని కదా, ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ ఉంటే ఆ బాధను కూడా మర్చిపోయే స్థాయిలో ప్రకాశం జిల్లాలో యువగళం అంటే అంత సంఘీభావం తెలిపింది. అంతమంది ప్రజలు వచ్చి ఉవ్వెత్తులు లేపారు ఉద్యమాన్ని. అది మన దగ్గరికి వచ్చేసరికి మన 2 మండలాల్లో నాగులపల్లిపాడు మద్దిపాడు మండలాల్లో ఉన్న ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో మీరు ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు చూశారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఒక్కొక్క ఊరు నుంచి మహిళలు అయితే దాదాపు ఒక 4,000 మంది 5,000 మంది మహిళలు వచ్చారు ప్రతి ఊరు నుంచి. అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే నేను పార్టీ ఏ ప్రోగ్రాం పిలుపునిచ్చినా పార్టీ ఏ కార్యక్రమం చేసినా నాగులపల్లిపాడు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ ప్రతి వాళ్ళ ఇంట్లో పని అనుకున్న విధంగా మనం ప్రత్యేకంగా ఈరోజు నాగులపల్లిపాడులో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టుకొని వాళ్ళ పనులు మానుకొని ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత కార్యకర్తలు ఉన్న నిబద్ధతకి నిజంగా నేనైతే ఈ మండలంలో పుట్టినందుకు మీ అందరితో కలిసి ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పనులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. వాస్తవంగా నేను కూడా ఏం చేస్తాంలే ఇప్పుడు లోకేష్ గారి బర్త్డే మనం ఏదన్నా ఒంగోలులో టీమ్స్లో అట్లా ఎవరికన్నా పేదల పళ్ళు లేకపోతే అనాథాశ్రమాల్లో ప్రోగ్రాంలు ఏమైనా పెడదాము
అని అనుకున్నా నిన్న నేను కూడా. కానీ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన వాళ్ళందరినీ కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. పార్టీ రాకముందేమో ప్రతిదానికి అది ఇది ఇది అది అని అందరినీ ధర్నాలని అయ్యని ఇయ్యని బొందులని అందరినీ పిలిచాం. ఈ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మన వాళ్ళందరినీ ఒకసారి కలిస్తే బాగుండింది అనే ఆలోచనతోటి రాత్రికి రాత్రి ఈ ప్రోగ్రాము మన యువనేత, ఎందుకంటే ఇంతకు ముందున్న తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో ఒక రకంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ విప్లవం బిగినైంది. ఐటీ విప్లవం బిగినైన తర్వాత పార్టీలోకి కొత్త రక్తం ఎక్కడం తక్కువైంది. అంటే యువత రిక్రూట్మెంట్ తక్కువైంది పాలిటిక్స్లోకి, రాజకీయాల్లోకి. ఎప్పుడు అలా నా వయసు కన్నా ఒక 2-3 ఏళ్ల కిందో లేకపోతే నా వయసు కన్నా పెద్దోళ్ళు తప్పితే రాజకీయాల్లో అంటే కొత్త రక్తం రావడం ఎంతో కొంత తగ్గింది. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వచ్చి యువగళం పాదయాత్ర ద్వారా కానీ లేకపోతే పోయిన 5 సంవత్సరాలు ఆయన పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రతి గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు నిర్మించాడో మీకు తెలుసు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు కిలో ₹2 బియ్యము, లేకపోతే పక్కా ఇళ్ళు, లేకపోతే ఆడపిల్లలకు ఆస్తుల హక్కు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇట్లా ఒక రాజకీయ విప్లవాన్ని సృష్టించాడు ఎన్టీఆర్. మనం చెప్పుకుంటా ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఈ దేశానికి ఈ భారతదేశంలో సంక్షేమం అంటే ఏంటి అనేది నేర్పించింది మా నాయకుడు, మా దేవుడు, మా ఎన్టీఆర్ అని మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఆ తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ గారు మొదటిసారి మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి అవగానే గ్రామాల్లో ప్రతి గ్రామంలో అసలు జీవితం మనం ఇన్ని సిమెంట్ రోడ్లు పడతాయని మనం ఊహించుకొని ఉండవు. అన్ని సిమెంట్ రోడ్లు వేసాడా లేదా? ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గ్రామాల్లో కాల్ డ్రైవర్ వేసే ఈ రోడ్ నేను వేసా, లేకపోతే ఇదిగో ఈ వాటర్ లైన్ నేను తెచ్చా, ప్రతి వీధి దీపం సిఎఫ్ఎస్ఎల్ బల్బులు వేసాం. ఇవన్నీ ఎలా చెప్పుకోగలిగాం? లోకేష్ గారు అతి చిన్న వయసులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఏ విధంగా గ్రామాభివృద్ధిలో భాగం చేయాలని చెప్పి ఆలోచించి ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు గ్రామాల్లో మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లు కానీ, ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో గుంటలు కూడా కూర్చలేని దుర్మార్గమైన పాలన వచ్చినా సరే గ్రామాల్లో సిమెంట్ రోడ్లలో మాత్రం, అంటే మెయిన్ రోడ్లలో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేయకపోయినా గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు మాత్రం మనం ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎదురు మాట్లాడలేని పరిస్థితి. నువ్వేం చేసావంటే చెప్పలేని పరిస్థితి. వాడు ఒక సిమెంట్ రోడ్డు కూడా లేకపోయాడు ఊర్లో. అటువంటి పరిస్థితి. మనం వేసిన సిఎఫ్ఎస్ఎల్ బల్బులు తప్పితే ఈరోజు బల్బు వేసిన వాడు లేడు. మనం వచ్చిన వాటర్ స్కీములు మన గవర్నమెంట్లో 2014-19 మధ్యలో ఉన్న ఏ అయితే గవర్నమెంట్ వాటర్ స్కీములు పెట్టామో ఆ వాటర్ స్కీములు తప్పితే ఒక్క వాటర్ స్కీమ్ కట్టలేని పరిస్థితి. ఇంకా అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన వాటికి కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ పెట్టి చేయలేని ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఆయన వయసుకి ఆయన ఎంత గౌరవం ఇప్పుడు లేదు. కానీ మన నాయకుడు లోకేష్ అడుగు జాడల్లో నడిస్తే మాత్రం ఖచ్చితంగా మన గౌరవం ఇంతకి 4 ఇంతలు పెరిగిద్దనే నా నమ్మకం. ఎందుకంటే ఆయన పనితీరు కూడా ఆ విధంగానే ఉంది. మీరు చూశారు కదా, ఎక్కడ ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్రప్పుడు మా అందరి మీద కేసులు పెట్టారు, ఒకళ్ళ మీద 5 కేసులు పెట్టారు. రాగానే గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఏమన్నా జేబులు కొట్టారా, లేకపోతే దొంగతనాలు చేశారా? రైతుల కోసం పోరాడారు, రైతుల తరఫున పోరాడారు కాబట్టి ఈ కేసులు మొత్తం ఎత్తేయమన్నాడు. అదేవిధంగా పార్టీలో ఇంత ముందులా కాకుండా ఏ ఊర్లో ఎవరు పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళు మెంబర్షిప్లు చేస్తున్నారా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా, ప్రతిదీ ఇప్పుడు వచ్చిన ఐటీ సాఫ్ట్వేర్ని వాడుకొని ఆయన ప్రతిదాన్ని డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి పెడుతున్నాడు. ఎవరైనా సరే పార్టీ ఆఫీసులో ఫలానా వాళ్ళ ఆధార్ కార్డు సభ్యత్వం కొడితే వాళ్ళు పార్టీకి ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నారు, ఏమేమి సేవలు అందించారు, పార్టీలో ఎలా పనిచేస్తున్నారని చూసి దాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇంతకుముందు మనకు ఒక పదవి రావాలంటే మనకున్న పైన నాయకులు లేకపోతే ఎవరో ఒక రికమెండేషను లేకపోతే ఏదో లాబియింగ్ చేసుకుంటే మాత్రమే మనకి పదవులు వచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే రాను ఒక 40 సంవత్సరాలలో ఎవరో ఒకళ్ళు కొంతమంది, అంటే నాయకుడు అక్కడ అన్ని చూడలేడు కాబట్టి కొంతమంది మధ్యలో కలుస్తూ ఉంటారు. ఆ కలిసినప్పుడు కొన్ని లక్షణాలు అంటుకుంటూ ఉంటాయి. వాటి వల్ల కొంత డైల్యూట్ అయినా సరే దాన్ని మొత్తాన్ని గమనించిన లోకేష్ గారు ఈరోజు ముందు పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టాడు. పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టి
ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళని ప్రోత్సహిస్తేనే ఈ పార్టీ 10 కాలాల పాటు బతికిద్దని చెప్పి ఇంకో 100 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బతకడానికి ఓకే అది పని అన్నా క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య చంద్రన్న బీమా సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు నడుస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన నాయకుల రికార్డులు కానివ్వండి, మన పార్టీ రికార్డులు కానివ్వండి, ఇవన్నీ బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక కొత్త మాత్రం తీశారా? సార్ ఫామ్ ఇవ్వరా అది కట్టం వస్తున్నా ఏం డౌటా? ఒకసారి చూడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓకేనా మీ అందరూ? ఓకే డన్. నా వైపు మా ఓకే నా
మా యువగళ సారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశా కిరణం శ్రీయుతులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నాగులపల్లిపాడు మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి గొప్ప నేత అడుగుజాడల్లో నడవడం, ఆయన నాయకత్వంలో పనిచేయడం మేము ఎన్నెన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప నేత మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తనదైన ముద్ర వేస్తారని ఆశిస్తూ మా యువనేతకు మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ సార్ లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ అండ్ విద్యాశాఖ మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నాగులపల్లిపాడు మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా అందరిని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరిగింది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని పనులను సరే ఆయన మీద లోకేష్ గారి మీద ఉన్న అభిమానంతో మరి వందలాది మంది ఈరోజు రక్తాన్ని మరి డొనేషన్గా ఇవ్వడానికి అంగీకరించి ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇన్ని పనులున్నా సరే ఈ కార్యక్రమం హాజరయ్యి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన అందరికి కూడా మండలం తరపున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చాలా సంతోషంగా ఉంది.